రైట్. మీకు ఇచ్చిన వర్క్షీట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండమ్మా. P and Q are 2 points on the line joining A. This is A. This is B. This is B. A -1, -2, 5. B 3, 1. P and Q are 2 points on the line joining A and B, such that AP is equal to PQ is equal to QB. Then PQ is this is P, this is Q. So P and Q are 2 points on the given line. Now given condition is AP is equal to PQ is equal to QB. This is first part, this is second part, this is third part. So these three are equal. These three are equal. So total 3 parts. These 3 parts are equal. Then find the value of PQ. Find the distance between PQ. Therefore PQ is equal to here. PQ is equal to, so 3 parts are equal. Out of 3 parts, PQ is one of the part. PQ is equal to 1/3 into AB. 1/3 into AB. సో ఏబీ డిస్టెన్స్లో పీక్యూ అనేది ఒక పార్ట్ అమ్మ. నౌ 1/3 ఇంటూ 1/3. అసలు మీరు ఆప్షన్ చూడవచ్చు ఇప్పుడే. ఇంకా బై 3 ఉన్న ఆప్షన్ మనకి ఏముందో చెప్పండి, అదే ఆన్సర్. ఇంకా డిస్టెన్స్ థర్డ్ ఆప్షన్ అయినా కూడా మనం చేద్దాం. ఏబీ చెప్పండి, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా. ఏబీ రూట్ ఆఫ్ చెప్పండి, రూట్ ఆఫ్ ఏబీ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x2 మైనస్ x1 అంటే ఏమొస్తుంది? 3 మైనస్ ఆఫ్ -2 అంటే 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 1 మైనస్ 5 అంటే -4 హోల్ స్క్వేర్ 16 ఈజ్ ఈక్వల్ టు రూట్ 41/3. రూట్ 41/3 థర్డ్ ఆప్షన్. సో ఇలా చేయాలి ఈ ప్రాబ్లం. సో ఫస్ట్ ప్రాబ్లం ఇది. ఇంకా ఫస్ట్ ప్రాబ్లం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడమ్మా. A line of length of 10 units and one end is given. This is A. A is given 2 minus 3. Okay. If the abscissa of other end be 10, its ordinate is. So B. This is B. This is B. ఓకే. ఆబ్సిసా ఇచ్చాడు 10. మనకి ఆర్డినేట్ తెలియదు. ఆర్డినేట్ తెలియదు. బట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏబి ఇచ్చాడు. ఏమిచ్చాడు? 10. సో 10 ఇచ్చాడు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. దెన్ ఫైండ్ ద ఆర్డినేట్ ఆఫ్ సెకండ్ పాయింట్, అదర్ ఎండ్ ఆఫ్ ఆర్డినేట్ ఆఫ్ అదర్ ఎండ్ ఆఫ్ గివెన్ లైన్. చెప్పండి ఎలా చేస్తారు?
ఇక్కడ మనం ఆప్షన్స్ వెరిఫికేషన్ కూడా చేయొచ్చమ్మా. ఇప్పుడు ఆ సెకండ్ ఆర్డినేట్ని మనం ఆప్షన్స్ నుంచి తీసుకుందాం. 3 సపోజ్ 3 తీసుకుందాం. 3 మనకున్న ఆప్షన్స్లో 3 ఉంది కాబట్టి 3 తీసుకుందాం. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ఏబి చెప్పండి అమ్మా. డిస్టెన్స్ బిట్వీన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు చెప్పండి రూట్ ఆఫ్ 10 రావాలి, మనకి 10 రావాలి. x2 minus x1 whole square, 10 minus 2 whole square, 8 square, 64 plus 3 minus of minus 3, 6 square అంటే 36 ఈజ్ ఈక్వల్ టు రూట్ 100. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు 10 అయిందమ్మా. ఏబి ఈజ్ ఈక్వల్ టు 10 అయింది. ఎప్పుడు మనం ఆర్డినేట్ 3 తీసుకున్నప్పుడు, అంటే ఆప్షన్స్ వెరిఫికేషన్ చేసాం. అలానే ఇంకొక ఆర్డినేట్ చూడండి. ఇప్పుడు నేను 3 ప్లేస్లో ఆప్షన్స్ నుంచి -9 తీసుకుంటున్నా. -9 ఈసారి 3 ప్లేస్లో -9 తీసుకుంటున్నా. మనకు ఆప్షన్స్లో ఉంది కదా ఆప్షన్స్ వెరిఫికేషన్. చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఏబి చెప్పండి. మళ్ళీ ఏబి మనం 10 రావాలి. -9 తీసుకున్నప్పుడు రూట్ ఆఫ్ చెప్పండి రూట్ ఆఫ్ 10 minus 2, 8 square అంటే 64. నెక్స్ట్ ప్లస్ -9 ప్లస్ 3 అంటే -6 హోల్ స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్ 36 ఈజ్ ఈక్వల్ టు 10. Therefore, ordinates of other end of the given line is 3 or -9. ఇలా మీరు ఆప్షన్స్ వెరిఫికేషన్ చేసి మనకి ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా మనం చెక్ చేస్తే సరిపోతుంది. మనం ఇలా ఈజీగా చేయొచ్చు. దిస్ ఈజ్ 4th ప్రాబ్లం. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏంటి? ఇప్పుడు 3 or -9, 3 or థర్డ్ ఆప్షన్. మీరు మిగతా ఆప్షన్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి 10 రావాలి. వస్తుందా లేదా మనం చెక్ చేయాలి. అలా నెక్స్ట్ 6th one చూడమ్మా. ద మిడ్ పాయింట్స్ మనకి ఏమి ఇచ్చాడో చూడాలి. ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ది సైడ్స్ ఏబి అండ్ ఏసి ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఆర్ గివెన్. దెన్ ద లెంత్ ఆఫ్ ది సైడ్ బీసీ ఈస్, దిస్ ఈస్ A, this is B, this is C. A ఏమి ఇచ్చాడు? The midpoints of AB. This is midpoint of AB. This is midpoint of AC. This is E. This is F. E and F are the midpoints of sides AB and AC are given. సో మనకి ఏమి ఇచ్చాడు? ఏబి మిడ్ పాయింట్ 3,5. నెక్స్ట్ ఏసీ మిడ్ పాయింట్ ఏమి ఇచ్చాడు? ఏసీ మిడ్ పాయింట్ -3, రైట్. దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది సైడ్ బీసీ. ఈ డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. సో జాయిన్ ఈఎఫ్ ఈఎఫ్ నేను జాయిన్ చేశాను. సో వీ నో దట్ యాజ్ పర్ ద మిడ్ పాయింట్ థీరం ద లైన్ జాయినింగ్ మిడ్ పాయింట్స్ ఆఫ్ టూ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ప్యారలల్ అండ్ half of the third side. The line joining midpoints of two sides of triangle ABC is parallel to third side. Is half of the third side. అంటే ఇప్పుడు ఏమొస్తుంది మనకి?
ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి, సిక్స్త్ వన్, ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ ఈజ్ ప్యారలల్ టు బీసీ, ఈఎఫ్ ఈజ్ ప్యారలల్ టు బీసీ అండ్ ఈఎఫ్ ఈజ్ హాఫ్ ఆఫ్ ది బీసీ, బీసీలో సగం ఉంటుందమ్మా, 1/2 ఇంటూ బీసీ. నా ఇప్పుడు బీసీ చెప్పండి, బీసీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈఎఫ్, 2 ఇంటూ ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈఎఫ్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా అప్లై చేయండి, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా రూట్ ఆఫ్ ఈఎఫ్ చెప్పండి, ఈఎఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ -3 హోల్ స్క్వేర్ అంటే 36 ప్లస్ నెక్స్ట్ -3 64 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 20. సో మనకి 20 ఉన్న ఆప్షన్ ఏముందో చూడండి. సెకండ్ ఆప్షన్. సో సిక్స్త్ ప్రాబ్లం ఇలా చేయాలి. ఇక్కడ మనం యూజ్ చేసిన కాన్సెప్ట్ మిడ్ పాయింట్ థీరం, అంటే ద లైన్ జాయినింగ్ మిడ్ పాయింట్స్ ఆఫ్ టూ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ప్యారలల్ టు థర్డ్ సైడ్ అండ్ హాఫ్ ఆఫ్ ది థర్డ్ సైడ్. సో ఈ ప్రాబ్లం ఇలా చేయాలి, సిక్స్త్ వన్. ఇంకా సిక్స్త్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. సెవెంత్ చూడాలి, సెవెంత్ ప్రాబ్లం. ద వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ గివెన్. దిస్ ఈస్ ఏ, దిస్ ఈస్ బి, దిస్ ఈస్ సి. ఏ వర్టిసెస్ 2, 1, నెక్స్ట్ బి -2, 2, next C 1, 0. So A, B, C are three vertices of triangle. Then the sum of the squares of the lengths of the medians of the triangle is. This is AD, this is BE, this is CF. AD is the median. Next BE is the median, next CF is the median. Then find the sum of the squares of lengths of the medians of the given triangle. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు, ఏడి స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ బిఈ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ప్లస్ సిఎఫ్ స్క్వేర్. Sum of the squares of medians in triangle ABC is equal to, we have result 3/4 into sum of the squares of three sides, that is AB whole square plus BC whole square plus CA whole square. ఈ రిజల్ట్ యూజ్ చేసి మీరు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 3 మీడియన్స్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే మనకి వర్టిసెస్ ఇచ్చినప్పుడు లెన్స్ ఆఫ్ ది మీడియన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మీరు ఈ రిజల్ట్ని యూజ్ చేయండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏమొస్తుంది మనకి 3/4 ఇంటూ ఏబీ స్క్వేర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏ అండ్ బి, ఫార్ములా అప్లై చేయండి. చెప్పండి ఏమొస్తుంది, x2 మైనస్ x1 AB -2 హోల్ స్క్వేర్ అంటే 16 ప్లస్ 9 నెక్స్ట్ ప్లస్ రూట్ లేదు కదా, రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదమ్మా. నెక్స్ట్ ప్లస్ బీసీ స్క్వేర్ చెప్పండి, బీసీ స్క్వేర్ చెప్పండి 1 + 2 అంటే 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 4
ప్లస్ 4 ప్లస్ సిఏ స్క్వేర్ చెప్పండి. సిఏ స్క్వేర్ 1 మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ 1. ఇప్పుడు చెప్పండి మీరు. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి, ఫైనల్ ఆన్సర్ చెప్పండి. 3/4 ఇంటూ యాడ్ చేయండి అమ్మా. 40నా ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఆన్సర్ చెప్పండి. ఫైనల్ ఆన్సర్ చెప్పండి. 30 ఏ ఆప్షన్లో ఉందో చూడండి. 30 ఏ ఆప్షన్లో ఉందో చూడండి. థర్డ్ ఆప్షన్. సో ఏబిసి 3 వర్టిసెస్ ఇచ్చినప్పుడు మీకు లెన్స్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ లెన్స్ ఆఫ్ ది మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మీరు ఈ రిజల్ట్ని యూజ్ చేయండి. 3/4 ఇంటూ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 3 సైడ్స్ ఏబిబిసిసిఏ we get ఆన్సర్. సింపుల్గా చేయొచ్చు. దిస్ ఈజ్ ద 7th ప్రాబ్లం. ఇంకా 7thలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. నైన్త్ వన్ చూడాలమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం 9th వన్. ద పాయింట్ బి ఈజ్ సిమెట్రిక్ టు ఏ. ఏ ఏమి ఇచ్చాడు మనకి? ఏ ఈజ్ 4, -1. B is a point which is symmetric to A. So the point B is symmetric to A with respect to the bisector of first quadrant. The bisector of first quadrant ఏంటమ్మా? What is the equation of bisector of first quadrant? X is equal to y. X is equal to y. So this is x is equal to y. This is x is equal to y. So first quadrant లో x is equal to y. Then the length of AB is. So ఇక్కడ మీకు B is the symmetric to A with respect to x is equal to y. Given that B is symmetric to A with respect to x is equal to y అంటే అప్పుడు B ఏమవుతుందంటే ఇమేజ్ అవుతుంది. B is image of A with respect to x is equal to y. Therefore B ఏమవుతుందో ఇప్పుడు మీరు చెప్పగలరా? B is equal to ఏమవుతుందో చెప్పగలరా మీరు? జస్ట్ కోఆర్డినేట్స్ చేంజ్ అవుతాయి అమ్మా, అంతే. జస్ట్ -1, 4. నౌ డిస్టెన్స్ బిట్వీన్ ఏబీ చెప్పండి. ఇప్పుడు లెంత్ ఆఫ్ ఏబీ అడిగాడు మిమ్మల్ని. డిస్టెన్స్ బిట్వీన్ ఏబీ చెప్పండి. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ఏబీ రూట్ ఆఫ్ 4 -1 అంటే 5² 25 ప్లస్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు √50 అంటే ఏంటమ్మా? ఏ ఆప్షన్ చెప్పగలరా మీరు? ఏ ఆప్షన్? 5√2 ఫస్ట్ ఆప్షన్. సో ఈ ప్రాబ్లం ఇలా చేయాలి. B is symmetric to A with respect to given line means B is the image of A with respect to given line. Therefore B is equal to -1, 4. A 4, -1 ఇచ్చాడు. B అప్పుడు -1, 4 అవుతుంది. Then find the distance between 2 points. Find the length of AB. డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే మనం ఈజీగా చేయవచ్చు. దిస్ ఈజ్ 9th ప్రాబ్లం. లెవెన్త్ చూడండి అమ్మా. 11th ప్రాబ్లం.
the point P x comma y is equidistant from the points Q. P ఏమి ఇచ్చాడు మనకి x comma y. P is x comma y. Q ఏమి ఇచ్చాడు Q C plus D, next D minus C. నెక్స్ట్ R ఏమి ఇచ్చాడు మనకి C minus D, నెక్స్ట్ C plus D. Right. The point P x comma y is equidistant from given 2 points Q and R. Then find the required equation. అంటే ఈక్విడిస్టెంట్ అంటే కండిషన్ ఏం తీసుకోవాలమ్మా చెప్పండి. P is equidistant from given 2 points అంటే కండిషన్ ఏం తీసుకోవాలి. PQ is equal to PR. PQ is equal to PR. The distance of PQ is equal to the distance of PR. Squaring on both sides. అయితే ఇక్కడ మనకి క్యూఆర్లు వేరియబుల్స్లో ఉన్నాయి కాబట్టి మనం రూట్ అప్లై చేయడం కొంచెం డిఫికల్ట్. వాటిని మనం న్యూమరిక్ వాల్యూస్లోకి చేంజ్ చేసుకుందాం. అంటే సి వాల్యూ డి వాల్యూ మనం తీసుకుంటే ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సి ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం, డి ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోండి. ఫర్ అవర్ కన్వీనియన్స్ న్యూమరికల్స్ తీసుకుంటే మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు సి ప్లస్ డి అంటే ఏమొస్తుంది చెప్పండి 3. నెక్స్ట్ డి మైనస్ సి అంటే 1. నెక్స్ట్ ఆర్ ఏమొస్తుంది చెప్పండి సి మైనస్ డి అంటే సి మైనస్ డి -1. నెక్స్ట్ సి ప్లస్ డి అంటే 3 యాడ్ చేయండి. ఇప్పుడు చెప్పండి పీక్యూ స్క్వేర్ చెప్పండి. పీక్యూ స్క్వేర్ x minus 3 whole square plus next y minus 1 whole square. Next is equal to PR square చెప్పండి. PR square x plus 1 whole square plus y minus 3 whole square. Right. Expand చేయండి అమ్మా, expand చేయండి. x square minus 6x plus 9 plus y square plus 1 minus 2y is equal to x square plus 1 plus 2x plus y square plus 9 minus 6y. Right. x square cancel. Next y square cancel. Both sides 9 plus 1 10 cancel. 9 plus 1 10 cancel. ఇప్పుడు మీరు ఫైనల్గా చెప్పండి అమ్మా. 8x is equal to 4y. సింప్లెస్ట్ ఫామ్ చెప్పండి ఇప్పుడు. సింప్లెస్ట్ ఫామ్ 2x is equal to y. 2x is equal to y. 2 అంటే d కదా మనం అనుకున్నది. dx is equal to 1 into y అంటే cy. 1 2 ప్లేస్లో cdలు సబ్స్టిట్యూట్ చేయండి మళ్ళీ మీరు. అప్పుడు మనకేమొస్తుంది dx is equal to cy. ఇప్పుడు మనకు ఆప్షన్ ఏంటో చెప్పగలరా మీరు? ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్. సో ఇలా 11th ప్రాబ్లం మనకి వేరియబుల్స్లో ఇచ్చినప్పుడు మనం వాటిని న్యూమరికల్స్లోకి చేంజ్ చేసుకుని చాలా ఈజీగా చేయొచ్చు. ఇంకా 11th మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఫోర్టీన్త్ చూడండి అమ్మా, మీకు ఇచ్చిన వర్క్షీట్లో 14th ప్రాబ్లం చూడాలి. ద లెంత్ ఆఫ్ ది డయాగ్నల్
of a square, the length of the diagonal of a square is a plus b, then its perimeter is దీన్ని మనం x అనుకుందాం, దీన్ని మనం x అవుతుంది, ఇది L అనుకుందాం. సో దిస్ ఈస్ 90 degrees. So side of a square is x, length of the diagonal is L. దెన్ పైథాగరస్ రూల్ అప్లై చేస్తే ఏమొస్తుందమ్మా మనకి చెప్పండి? ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజీ. ఫైనల్లీ ఎల్ ఏమవుతుందో చెప్పండి అమ్మా, లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ ఏమవుతుందో చెప్పండి? √2 ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x స్క్వేర్ కదమ్మా, అప్పుడు ఎల్ అంటే √2x. ఇప్పుడు లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ ఏమి ఇచ్చాడు చెప్పండి? లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ ఏమి ఇచ్చాడు? ఏ ప్లస్ బి. లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ వాడు ఇచ్చాడమ్మా ఏ ప్లస్ బి. దెన్ ఎక్స్ ఏమవుతుంది చెప్పండి? సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఏమవుతుంది? సైడ్ ఆఫ్ ది స్క్వేరు ఏ ప్లస్ బి బై √2. ఇది సైడ్ ఆఫ్ ది స్క్వేర్, ఇది సైడ్ ఆఫ్ ది స్క్వేర్. దెన్ పెరిమీటర్ చెప్పండి? పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఫార్ములా, పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఫార్ములా 4 ఇంటూ ఎస్, 4x. ఇప్పుడు 4 ఇంటూ ఏ ప్లస్ బి బై √2. ఫైనల్ ఆన్సర్ చెప్పండి ఇప్పుడు మీరు, ఫైనల్ ఆప్షన్ చెప్పండి ఇప్పుడు, దాన్ని సింప్లిఫై చేసి. ఏంటమ్మా? ఏ ఆప్షన్ చెప్పు? దాన్ని సింప్లిఫై చేయాలమ్మా. 4 ఇంటూ ఏ ప్లస్ బి బై √2ను కూడా సింప్లిఫై చేయలేరా మీరు? 2√2 సెకండ్ ఆప్షన్ 2√2 ఇంటూ ఏ ప్లస్ బి, 2√2 ఇంటూ ఏ ప్లస్ బి. సో సెకండ్ ఆప్షన్. ఇది యాక్చువల్గా చాలా ఈజీ క్వశ్చన్, మనం ఇలా చేయొచ్చు. దిస్ ఈజ్ 14th ప్రాబ్లం. నెక్స్ట్ 15th ప్రాబ్లం చూడండి. 15th problem. P is a point on the line x is equal to y. This is x is equal to y. This is x is equal to y. X is equal to y. P is a point on the line. P is a point on the line. సో P lies on x is equal to y అంటే, P lies on x is equal to y అంటే అప్పుడు P కోఆర్డినేట్స్ ఏమవుతాయో చెప్పగలరా మీరు? k, k, x, x, y, y. ఓకే. నెక్స్ట్, if the distance of P from 1, 3 is 10 అన్నాడు. 1, 3ని మనం ఏ అనుకుందాం, 1, 3. Then given that PA is equal to distance between P and A is given 10. Then find the coordinates of P both equal is. Find the coordinates of P both equal అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఆప్షన్స్ వెరిఫికేషన్ చేస్తే చాలా ఈజీ. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 9 or -5 అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ 9, 9 తీసుకుందాం. 9, 9 తీసుకొని మీరు పిఏ చెప్పండి. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ పిఏ మనకి 10 రావాలి. 10 వస్తే 9 కరెక్ట్ అయినట్టే. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ పిఏ చెప్పండి. √9 - 1
8 square 64 plus 9 minus 3 6 square అంటే 36 ఈజ్ ఈక్వల్ టు 10. దేర్ ఫోర్ పిఏ ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చిందమ్మా. అంటే వాడు ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అయ్యింది బై టేకింగ్ కోఆర్డినేట్స్ 9 తీసుకోవటం వల్ల మనకి ఆ కండిషన్ సాటిస్ఫై అయింది. అలానే ఫస్ట్ ఆప్షన్లో ఇంకేమి ఇచ్చాడు మనకి -5 ఇచ్చాడు. -5 కూడా చెక్ చేద్దామా. -5 ఇప్పుడు చెప్పండి డిస్టెన్స్ బిట్వీన్ పిఏ చెప్పండి. డిస్టెన్స్ బిట్వీన్ పిఏ రూట్ ఆఫ్ -5 -1 36 ప్లస్ నెక్స్ట్ -5 -3 -8 హోల్ స్క్వేర్ అంటే 64 ఈజ్ ఈక్వల్ టు 10. సో మనకి 2 కేసెస్లోనూ మనకి సాటిస్ఫై అయింది పిఏ ఈజ్ ఈక్వల్ టు 10 అనే కండిషన్. దేర్ ఫోర్ మనకు ఆన్సర్ ఏంటో చెప్పగలరు ఇప్పుడు మీరు. ఆన్సర్ ఏంటి 9, 9 -5, -5. దేర్ ఫోర్ ఇక్కడ ఆప్షన్ ఏంటి మనకి ఇప్పుడు ఇలా చేయాలి. అంటే ఫస్ట్ ఆప్షన్ అంటే వాడు ఇచ్చిన కండిషన్ని సాటిస్ఫై చేసేటట్లు మనం కోఆర్డినేట్స్ ఆఫ్ పి ఏం తీసుకోవాలనేది ఆప్షన్స్ నుంచి వెళ్తే మనకి చాలా ఈజీ. ఆప్షన్స్ నుంచి మనం కనుక కోఆర్డినేట్స్ని తీసుకొని పిఏ ఈజ్ ఈక్వల్ టు 10 సాటిస్ఫై అవుతుందా లేదా మనం చెక్ చేస్తే ఈ ప్రాబ్లం ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ 15th ప్రాబ్లం. ఇంకా 15thలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. చూడాలి. 17 if if alpha beta xy pq are the coordinates of circumcenter, centroid, next orthocenter of the triangle, then which is the correct option? Circumcenter is denoted by దేంతో మనం డినోట్ చేస్తాం సర్క్యూమ్సెంటర్ని? ఎస్ రైట్, దిస్ ఈస్ ఎస్. నెక్స్ట్ సెంట్రాయిడ్ ఈస్ డినోటెడ్ బై G. Next orthocenter is denoted by H. S ఏమి ఇచ్చాడమ్మా? ఎస్ ఏమి ఇచ్చాడు మనకి? ఆల్ఫా బీటా ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ G ఏమి ఇచ్చాడు? X, Y ఇచ్చాడు. నెక్స్ట్ H ఏమి ఇచ్చాడు? P, Q ఇచ్చాడు. రైట్, నౌ S G H. Now G divides, centroid divides circumcenter and orthocenter in the ratio. సెంట్రాయిడ్ అనేది సర్క్యూమ్సెంటర్ని ఆర్థోసెంటర్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందమ్మా? G divides, centroid divides circumcenter and orthocenter in the ratio. ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది G అనేది సర్క్యూమ్సెంటర్ని ఆర్థోసెంటర్ని? 1:2. సో సర్క్యూమ్సెంటర్ సైడ్ నుంచి అయితే 1:2, ఆర్థోసెంటర్ సైడ్ నుంచి అయితే కనుక 2:1. సో G divides SH in the ratio 1:2. దెన్ సెక్షన్ ఫార్ములా అప్లై చేయండి అమ్మా. ఇప్పుడు సెక్షన్ ఫార్ములా మీరు అప్లై చేయండి. చెప్పండి ఏమొస్తుంది మనకి? G X, Y ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n. నెక్స్ట్ వన్ అలానే చెప్పండి my2
ప్లస్ ny1 బై m ప్లస్ ఎన్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ అప్లై చేయండి అమ్మా. ఇక్కడ అప్లై చేయండి, ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ అప్లై చేయండి మీరు. 1 ఇంటూ పి ప్లస్ 2 ఆల్ఫా బై 1 ప్లస్ 2 3. నెక్స్ట్ ఇక్కడ చెప్పండి అమ్మా, my2 క్యూ ప్లస్ 2 బీటా బై 3. జస్ట్ సెక్షన్ ఫార్ములా అప్లై చేయండి, డివిజన్ ఫార్ములా. నౌ ఈక్వేటింగ్ కరస్పాండింగ్ కోఆర్డినేట్స్ బోత్ సైడ్స్ మీరు కరస్పాండింగ్ కోఆర్డినేట్స్కి ఈక్వల్ చేయండి. సో ఈక్వేట్ చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుందమ్మా చెప్పండి. 3x ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ 2 ఆల్ఫా, ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ చెప్పండి అలాగా. 3y ఈజ్ ఈక్వల్ టు q ప్లస్ 2 బీటా. ఇది మనకి ఏ ఆప్షన్లో ఉందో చూడాలి. అది ఫస్ట్ ఆప్షన్లో ఉన్న ఒక చిన్న ఈక్వేషన్ కిందకు వచ్చిందమ్మా, సెకండ్ ఆప్షన్లోకి వచ్చింది. అది ప్రింటింగ్ మిస్టేక్, అది ప్రింటింగ్ ఎర్రర్, అది టైపింగ్ ఎర్రర్, అది మీరు గమనించాలి. ఇప్పుడు చెప్పండి మనకి ఏ ఆప్షన్ వస్తుందో చెప్పండి. ఫస్ట్ ఆప్షన్ వస్తుందమ్మా. ఫస్ట్ ఆప్షన్ సో 17th ఫస్ట్ ఆప్షన్. ఇలా మనం సెక్షన్ ఫార్ములా కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో అక్కడ మీకు ఆప్షన్లో కొంచెం టైపింగ్ ఎర్రర్ ఉంది, అది మీరు గమనించాలి. సో 17thలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. నెక్స్ట్ 20th చూడాలి. 20th ప్రాబ్లం. The points ABC are collinear. Then the harmonic conjugate of B with respect to AC is. ఇక్కడ మీరు this is A, okay, this is B, this is C. ABC are collinear అన్నాడమ్మా. నెక్స్ట్ ఏమిచ్చాడు మనకి 1, -3. నెక్స్ట్ B ఏమిచ్చాడు, B 2, -2. C ఏమిచ్చాడు 5, 1. రైట్. ఫైండ్ ద హార్మోనిక్ కాంజుగేట్ ఆఫ్ B with respect to AC అన్నాడు. ఫస్ట్ we have to find the ratio in which B divides AC. అంటే B అనేది ఏసీని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలమ్మా. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము చెప్పండి. దిస్ ఈజ్ x1 y1, దిస్ ఈజ్ xy అనుకోండి, దిస్ ఈజ్ x2 y2. చెప్పండి ఇప్పుడు. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ B డివైడ్స్ ఏసీ. B అనేది ఏసీని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో మీరు చెప్పగలరా? మనకు ఫార్ములా ఉంది కదమ్మా, ఏంటి? x1 - x
ఈజ్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ టూ. రిజల్ట్ ఉంది కదా మనకి. ఈ ఫార్ములా అప్లై చేయండి. దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ బి డివైడ్స్ ఏసీ. దట్ ఈస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు రిలేటెడ్ అంటే కరస్పాండింగ్ కోఆర్డినేట్ సబ్స్టిట్యూట్ చేయండి. x1 అంటే ఏంటమ్మా 1 మైనస్ ఎక్స్ అంటే 2 ఈజ్ 2. నెక్స్ట్ ఏమొస్తుంది? ఈజ్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ టూ. ఎక్స్ అంటే 2 మైనస్ ఎక్స్ టూ అంటే 5. ఇప్పుడు చెప్పండి -1 ఈజ్ టు -3 అంటే 1:3. సో దిస్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ m is to n. సో B divides AC in the ratio 1:3. 1:3. మరి ఇప్పుడు మీరు find the harmonic conjugate of B with respect to AC find out చేయాలి. harmonic conjugate of B is also a point lies on the line. That is suppose this is D అనుకోండి. D is the harmonic conjugate of B. D is the harmonic conjugate of B with respect to AC. ఇప్పుడు మనం D అనే పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది మనకి ఆప్షన్స్లో ఉంది. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ హార్మోనిక్ కాంజుగేట్ ఆఫ్ 2 points విత్ రెస్పెక్ట్ టు అనదర్ 2 points? హార్మోనిక్ కాంజుగేట్ అంటే డెఫినేషన్ ఏంటమ్మా చెప్పండి. ఇప్పుడు హార్మోనిక్ కాంజుగేట్స్ BD AC harmonic conjugate of B and D with respect to AC means these two points divides AC in the same ratio. అంటే B అనేది ఏసీని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో D కూడా ఏసీని అదే రేషియోలో డివైడ్ చేస్తే అప్పుడు B and D, these two are harmonic conjugate points. B is the harmonic conjugate of D and D is the harmonic conjugate of B అంటాం. అంటే ఆ 2 పాయింట్స్ ఏసీని సేమ్ రేషియోలో డివైడ్ చేయాలి. సో వన్ ఈజ్ ఇంటర్నల్లీ, వన్ ఈజ్ ఎక్స్టర్నల్లీ. B డివైడ్స్ ఇంటర్నల్లీ, D డివైడ్స్ ఎక్స్టర్నల్లీ, బట్ రేషియో సేమ్ ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మనం ఆప్షన్స్ వెరిఫికేషన్ చేద్దామా? ఇది చాలా ఈజీగా చేయొచ్చు. ఆప్షన్స్ వెరిఫికేషన్ చేస్తే చాలా ఈజీ. మనం ఇప్పుడు D చూడండి, ఒక పాయింట్ తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు D ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే ఒక ఆప్షన్ తీసుకోండి. ఆప్షన్స్ వెరిఫికేషన్ చేస్తున్నాను నేను ఇక్కడ. D అనేది నేను -1, -5 తీసుకున్నా. -1, -5. దీన్ని మీరు ఇప్పుడు ఏం చేస్తారు? x, y అనుకోండి. x, y. x1, y1, x2, y2 మనకి ఏసీలు. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ మనకి సేమ్ రేషియో వస్తే దేర్ఫోర్ ఆన్సర్ కరెక్ట్. థర్డ్ ఆప్షన్. చెప్పండి, x1 - x అంటే x1 అంటే ఏంటిది 1 మైనస్ x1 అంటే ఏమవుతుంది +1 ఈజ్ టు నెక్స్ట్ x అంటే ఏంటిది? ఇక్కడ మనం అనుకున్నది -1. నెక్స్ట్ -x2. -x2 అంటే ఏంటమ్మా? -x2 అంటే -5. దీని నుంచి మనం ఏం రాయొచ్చు? 2 ఈజ్ టు -6. 2 ఈజ్ టు -6 అంటే -1:3. -1:3. 1:3. ఇక్కడ 1:3 ఇంటర్నల్లీ, -1:3 ఎక్స్టర్నల్లీ. సో రేషియో సేమ్. 1:3 అనేది రేషియో సేమ్, బట్ 1 ఈజ్ ఇంటర్నల్లీ, B డివైడ్స్ ఇంటర్నల్లీ and D divides externally. B and D divides AC in the same ratio 1:3, but 1 is internally, 1 is externally. Therefore D is the
harmonic conjugate of B. D is the harmonic conjugate of B. ఈ ప్రాబ్లం ఇలా చేయాలి. Therefore థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, రైట్ ఆప్షన్. సో ఇలా మనం రేషియోని కనుక సేమ్ రేషియోలో డివైడ్ చేస్తున్నాయి లేదా క్రాస్ చెక్ చేసుకుంటే చాలు. ఆప్షన్స్ వెరిఫికేషన్ చేస్తే చాలా ఈజీ బై యూజింగ్ దిస్ ఫార్ములా, రేషియో ఫార్ములా. ఇంకా 20th మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. So this is the 20th problem. Next, 21 చూడండమ్మా. 21 చూడాలి. The point whose coordinates are, the point whose coordinates are, first one ఏమి ఇచ్చాడమ్మా, x is equal to x1 plus t into x2 minus x1, t into x2 minus x1, okay, divides the line joining 2 points in the ratio. Here we have to find the ratio in which given coordinates x and y divides the line joining 2 points. సేమ్ ఇక్కడ కూడా మనం రేషియో ఫైండ్ అవుట్ చేయాలమ్మా. సో మనకి ఇక్కడ మనం xy ఇచ్చాడు చూడండి, xy, దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ వై. సో ఆ పాయింట్ అనేది గివెన్ 2 పాయింట్స్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో మనం చెప్పాలి. చాలా ఈజీగా చెప్పొచ్చు. ఎక్స్ తీసుకున్నాను, ఇప్పుడు చూడండి మీరు, దిస్ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ మల్టిప్లైడ్ బై t, tx2 మైనస్ tx1 ఈజ్ ఈక్వల్ టు x1 కామన్, దిస్ ఈజ్ 1 మైనస్ t ప్లస్ tx2. Next is equal to tx2 plus 1 minus t into x1 by 1. బై ఎలా రాస్తున్నాను చూడండి, బై 1 ఉంటుంది మనకి, ఆ 1ని ఇలా రాయొచ్చా, t ప్లస్ 1 మైనస్ t బై 1ని ఇలా రాస్తున్నానమ్మా. tt క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుందమ్మా. దిస్ ఈజ్ ఆఫ్ ది ఫామ్, దిస్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ mx2 plus nx1 by m plus n. ఇప్పుడు మీరు కంపేర్ విత్ స్టాండర్డ్ ఫామ్, దేర్ ఫోర్ రేషియో చెప్పగలరు ఇప్పుడు మీరు, రేషియో m:n చెప్పండి అమ్మా, m:n. కంపేర్ విత్ స్టాండర్డ్ ఫామ్ m:n చెప్పండి, t is to 1 minus t. మరి ఇప్పుడు మీరు ఆప్షన్ చెప్పగలరా, రేషియో మరి ఏ ఆప్షన్లో ఉందో చెప్పగలరా, t బై 1 మైనస్ t ఏ ఆప్షన్లో ఉందో చెప్పండి. థర్డ్ ఆప్షన్. సో 21 ప్రాబ్లం వాడిచ్చిన ఈక్వేషన్స్ని మనం ఇలాగా డివిజన్ ఫార్ములాలోకి, సెక్షన్ ఫార్ములాలోకి కన్వర్ట్ చేసి మనం కంపేర్ విత్ స్టాండర్డ్ ఫామ్, దెన్ వీ కెన్ రైట్ ద రేషియో m:n. ఇలా చేయాలి. ఇంకా 21లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. '23 చూడండి అమ్మా. 23 rectangle PQRS is such that P, this is P, this is Q, this is R, this is S. P is
2 comma 3, 2 comma 3. P. R is R, 8 comma 11. Next, on the line QS, QS is parallel to QS is parallel to y axis. QS is parallel to y axis. QS is parallel to y axis. So next, then Q and S are, find the coordinates Q and S are. QS మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మీరు మిడ్ పాయింట్ ఆఫ్ పిఆర్ చెప్పగలరా? మిడ్ పాయింట్ ఆఫ్ పి అండ్ ఆర్ చెప్పండి, ఏమొస్తుంది? 8 + 2 10/2 అంటే మిడ్ పాయింట్ చెప్పండి అమ్మా. మిడ్ పాయింట్ ఆఫ్ క్యూఎస్ చెప్పండి. మిడ్ పాయింట్ ఆఫ్ క్యూఎస్ ఈజ్ ఈక్వల్ టు 5,7. కరెక్ట్, రైట్ అయినా? 5,7 రైట్. ఇప్పుడు ఏమన్నాడు? QS is parallel to y axis. QS is parallel to y axis అంటే x కోఆర్డినేట్ 5 ఉంటుందమ్మా. x కోఆర్డినేట్ అనేది 5 ఉంటుంది. x కోఆర్డినేట్ 5 ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయో చెప్పండి మనకి. x కోఆర్డినేట్ 5 ఉన్న ఆప్షన్స్ మనకి ఏమున్నాయి? సెకండ్ థర్డ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనం 5 ఎందుకు తీసుకున్నాం? QS ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్ అన్నాడు కాబట్టి x కోఆర్డినేట్ సేమే ఉంటుంది. ఇక్కడ మనకు 5 వచ్చింది కాబట్టి QSలో మిడ్ పాయింట్ మనకి 5 వచ్చింది కాబట్టి ఆ 5 అనేది x కోఆర్డినేట్ కాబట్టి QS ప్యారలల్ టు y యాక్సిస్ కాబట్టి ఆ 5 అనేది x కోఆర్డినేట్గా ఉంటుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. ఇప్పుడు మనం ఆప్షన్స్ వెరిఫికేషన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 5 2. నెక్స్ట్ ఇక్కడ 5 12 రైట్. ఇప్పుడు మనకి ప్రాపర్టీస్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఉన్నాయి కదమ్మా. ప్రాపర్టీస్ ఆఫ్ రెక్టాంగిల్లో డయాగ్నల్స్ ఈక్వల్ అవుతాయా, అన్ఈక్వల్ అవుతాయా? డయాగ్నల్స్. ఇప్పుడు మీరు పిఆర్ లెంత్ చెప్పండి. లెంత్ ఆఫ్ పిఆర్ చెప్పండి. లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ పిఆర్ చెప్పండి. రూట్ ఆఫ్ ఏమొస్తుంది చెప్పండి? పిఆర్ 8 - 2 అంటే 6² 36 ప్లస్ 11 - 3 8² 64 ఈజ్ ఈక్వల్ టు 10. సో మనకి లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 10 అయిందమ్మా. ఇప్పుడు లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ క్యూఎస్ చెప్పండి. క్యూఎస్ రూట్ ఆఫ్ 0 ప్లస్ 12 - 2 10² ఈజ్ ఈక్వల్ టు 10. సో two diagonals are equal in the given rectangle. Therefore second option correct. మీరు ఒకవేళ థర్డ్ ఆప్షన్ వెరిఫై చేయండి అమ్మా. థర్డ్ ఆప్షన్ కనుక తీసుకున్నట్లయితే డయాగ్నల్స్ ఈక్వల్ అవుతాయా లేదా మీరు చెక్ చేయండి. థర్డ్ ఆప్షన్లో మనకి అవ్వవు. ఎందుకు అవ్వవు అంటే y కోఆర్డినేట్స్ 6,8 ఇచ్చాడు. 6,8 ఇచ్చినప్పుడు మనకి QS లెంత్ 10 రాదు. మనకి QS లెంత్ 10 రాదు. మరి ఏమొస్తుందో చెప్పగలరా? QS లెంత్ 4 వస్తుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ తీసుకున్నప్పుడు మనకి డయాగ్నల్స్ అన్ఈక్వల్ అవుతాయి. సో ప్రాపర్టీస్ ఆఫ్ రెక్టాంగిల్లో డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. దేర్ఫోర్ సెకండ్ ఆప్షన్ రైట్. సో ఇలా మనం ఆప్షన్స్ని తీసుకొని వాడిచ్చిన ప్యారలల్ టు వై యాక్సిస్ అనే ఒక చిన్న కండిషన్ తీసుకొని మనం ఈజీగా మనం ఆప్షన్స్ని ఐడెంటిఫై చేసి ఆ ఆప్షన్స్ని యూజ్ చేసి ప్రాపర్టీస్ ఆఫ్ రెక్టాంగిల్ మనం డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ అనే కండిషన్ మనం సాటిస్ఫై చేయగలిగితే దేర్ఫోర్ ఈజీ మెథడ్ ఇలా చేయొచ్చు మనం. సో సెకండ్ ఆప్షన్ రైట్. ఇలా చేయాలి. ఇంకా 23rd మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు.
26 చూడాలమ్మా. 26 if 3, 5 be the distances between the parallel sides and 30 degrees is the angle between two adjacent sides of a parallelogram, then its area is 3 is the distance between two parallel lines. అంటే ఈ డిస్టెన్స్ అమ్మా, ఇది 3 ఇచ్చాడు. టూ parallel lines, this is A, this is B, this is C, this is D. So DC and DC and AB are parallel. So distance between these two parallel lines is given 3. Next case lo AB is D, right. నెక్స్ట్ కేసులో చూడండి అమ్మా. నెక్స్ట్ కేసులో ఏమి ఇచ్చాడు? నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు? AD is parallel to BC. ఈ డిస్టెన్స్ కూడా ఇచ్చాడమ్మా. డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ప్యారలల్ లైన్స్ ఈజ్ గివెన్. ఇది కూడా ఇచ్చాడు. దిస్ ఈజ్ 5. Distance between AD and BC is 5. Distance between DC and AB. So ఇలా ఈ డిస్టెన్స్ 3 అమ్మా, ఇది 3 అంటే ఏబీకి డీసీకి మధ్యలో డిస్టెన్స్ 3. అలానే ఏడీకి సిబికి డిస్టెన్స్ మధ్యలో 5. అలానే ఇంకొక యాంగిల్ ఇచ్చాడు. ఈ యాంగిల్ కూడా ఇచ్చాడమ్మా. దిస్ ఈస్ 30 degrees. సో 2 వాల్యూస్ ఇచ్చాడు మనకి. 3 and 5 ఆర్ డిస్టెన్సెస్ బిట్వీన్ టూ ప్యారలల్ sides and 30 degrees is the angle between two adjacent sides. AB and AD are adjacent sides. Okay, then find the area of the parallelogram. ఇక్కడ మీరు దీన్ని మీరు ఇక్కడ P1 అనుకోండి, దీన్ని మీరు P2 అనుకోండి. మనకి టీటా కూడా ఇచ్చాడు 30 degrees. సో ఈ కాన్సెప్ట్లో మీరు రిక్వైర్డ్ ఏరియా ఆఫ్ ది ప్యారలగ్రామ్ అంటే ఇలా 2 డిస్టెన్సెస్ ఇచ్చి మనకి ఒక యాంగిల్ ఇస్తే కనుక దెన్ వీ హ్యావ్ ఫార్ములా P1 P2 బై సైన్ టీటా. ఈ ఫార్ములా అప్లై చేయండి. దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ది ప్యారలగ్రామ్ హ్యావింగ్ 2 distances between parallel lines and 1 angle between 2 adjacent sides. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. P1 P2 అంటే ఏంటమ్మా? 3 into 5 by నెక్స్ట్ సైన్ టీటా. సైన్ 30 వాల్యూ ఏంటిది? 1/2 ఈజ్ ఈక్వల్ టు 2 into 3 into 5. ఫైనల్ ఆన్సర్ చెప్పండి మీరు. ఫైనల్ ఆన్సర్ ఆప్షన్ ఏంటో చెప్పగలరు? 30. థర్డ్ ఆప్షన్. సో 26 మీరు ఇలా చేయాలి. 26th ప్రాబ్లం ఇలా చేయాలి. సో అంటే ప్యారలగ్రామ్ ఇచ్చినప్పుడు ప్యారలగ్రామ్లో డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ అలా మనకు 2 సెట్స్ ఉంటాయమ్మా. DC అండ్ AB, AD అండ్ BC. వాటి మధ్యలో డిస్టెన్స్ ఇచ్చి ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు మీరు ఏరియా ఆఫ్ ది అంటే యాంగిల్ కూడా అడ్జసెంట్ సైడ్స్ ఉండాలి. సో యాంగిల్ బిట్వీన్ 2 అడ్జసెంట్ సైడ్స్ ఈజ్ 30. అలాంటప్పుడు ఏరియా ఆఫ్ ది ప్యారలగ్రామ్ ఫార్ములా P1 P2 బై సైన్ టీటా. ఈ ఫార్ములా యూజ్ చేసి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ ఈజ్ 26th ప్రాబ్లం. 26thలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు.